వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాలగొని. ఈ రోజు మన ముందున్న స్పెషల్ గెస్ట్ బి చంద్రకుమార్, రిటైర్డ్ జడ్జి. ఎన్నో సవాళ్లను ప్రతి సవాళ్లను ఎదుర్కొని ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు నిరంతర ప్రయాణాన్ని కొనసాగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఆయన యొక్క జీవిత ఆశయము, కుటుంబ నేపథ్యము, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలపైన మాట్లాడడానికి మన ముందున్నారు బి చంద్రకుమార్. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎక్కడో ఆదిలాబాద్ల మారుమూల గ్రామంలో జన్మించి హైదరాబాద్ హైకోర్టులో జడ్జిగా రిటైర్ అయ్యారు. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం మా యొక్క ప్రేక్షకులకు చెప్పండి సార్. నాన్నగారు ఆయన ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉన్నారు. అంతకుముందు అంటే మా గ్రాండ్ ఫాదర్ టైంలో చాలా ప్రాపర్టీస్ మాకు ఉండేటి. ఆయన నర్సాపూర్ గ్రామానికి సర్పంచ్ కూడా చేశారు. ఓకే. నాన్నగారు చదువుకునే రోజుల్లోనే ఆయనకు దేశభక్తి గురించి భావాలు, ఒక మంచి సమాజం రావాలనే కోరిక, బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం పోవాలని, నైజాం ప్రభుత్వం పోవాలని ఆయన 16 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో జైన్ కావాలని. ఓకే. అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్లో వాళ్ళు చూసి ఏజ్ చాలా తక్కువ ఉంది, నిన్ను మిలిటరీలో మేము చేర్చుకోలేము అని అంటే, లేదు నేను వెళ్ళిపోను, నేను మీకు సర్వీస్ చేయడానికే వచ్చాను, ఇక్కడే ఉంటాను అని అంటే వాలంటీర్గా తీసుకున్నారు. ఓకే. సో ఆజాద్ హింద్ ఫౌజ్ వాలంటీర్గా ఆయన అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోసు చనిపోకంటే ముందు 2 years అక్కడే వర్క్ చేశారు. ఆయన రకరకాల క్యాంపుల్లో, బెంగాల్ క్యాంపుల్లో, మహారాష్ట్ర క్యాంపుల్లో, ఒరిస్సా క్యాంపుల్లో ఆయన వర్క్ చేసి తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రజాకార్లతో కొంత గొడవలు ఉండే. అందులో 1940, 50, 51 టైంలో ఆదిలాబాద్ షిఫ్ట్ అయ్యాడు ఆయన. తర్వాత నేను 1953లో పుట్టాను. మీ ఫ్యామిలీ, మీకు మీ బాబులు పాప? ఇప్పుడు మాకేంటంటే నాన్నగారు ఒక స్కూల్ టీచర్గా ఉన్నప్పటికి కూడా ఆయనకు ఈ మూఢ విశ్వాసాలు కానీ, మూఢనమ్మకాలు కానీ, వాస్తు అని కానీ, జ్యోతిష్యం అని కానీ ఇలాంటి ఆయన ఏది పాటించేవాడు కాదు. కానీ సత్యం, ఎవరి దగ్గర కూడా 1 రూపాయి తీసుకునేవాడు కాదు. ఓకే. ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేస్తే గ్రామస్తులు కనీసం టమాటాలు, వంకాయలు ఇచ్చినా కూడా అవి కూడా ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు. ఓకే. మా అమ్మ ఏంటంటే ఆమెకు చాలా దయాగుణం, ఎంతో మందికి ఆమె సాయం చేసేది. మా కాలనీలో, మా ఏరియాలో ఎవరింట్లో బియ్యం లేకపోయినా అమ్మ దగ్గరకు వచ్చి తీసుకొని పోయేవారు. బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, ఒక ఏ వస్తువు ఫలానా వస్తువు అని కాదు, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మన ఇంటికి వచ్చి అమ్మ దగ్గర తీసుకునేవాళ్ళు. అమ్మ కూడా వాళ్ళకు ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా అవసరమైతే ఈమెనే వంటలు చేయించి అక్కడికి పంపించేది. కానీ ఆ విధంగా చాలా సర్వీసెస్ చేశారు అన్నట్లు. బి చంద్రకుమార్, పట్టాభి సీతారామయ్య గారి ప్రభావం బాగా పడ్డది మీ పైన అనేది బాగా ప్రచారంలో కొనసాగింది. నిజమా సార్? ఎంతవరకు వచ్చింది? లేదండి, అట్లాంటిది ఏం లేదు. అయితే మేము మొదటి నుంచి పేదవాళ్ళ పక్షాన ఉన్నాం. ఓకే. నేను చదువుకునే రోజులు అప్పటి నుంచి కూడా హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద, ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ కావచ్చు, వాళ్ళ సమస్యల మీద మేము పనిచేసేవాళ్ళం. వాళ్ళ ద్వారా మాకు గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక దుర్ల దౌర్జన్యాలు, భూస్వాల దౌర్జన్యాలు, గ్రామీణ ప్రాంతంలో వివక్షత, అవన్నీ కూడా మాకు తెలిసినాయి వాస్తవంగా చెప్పాలంటే. ఓకే. సో ఆ స్టూడెంట్స్ని తీసుకొని మేము ఆ గ్రామాలకు వెళ్ళాం. ఓకే. వెళ్తే అక్కడ ఉండే పరిస్థితులన్నీ చూసిన తర్వాత నిజంగానే పేదవాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. అంటే కర్ర ఉన్నవాడితే బర్రె అన్నట్టు. వాళ్ళు పెద్ద పెద్ద భూస్వాళ్ళు, దొరలు ఉంటే వాళ్ళు చెప్తేనే వీళ్ళు భూములు సాగు చేసుకునే పరిస్థితి, వెట్టి చాకిరి కొన్ని చోట్లలో. ఇటువంటి పరిస్థితులు చూసినాం అన్నట్టు. చూసిన తర్వాత గ్రామాల్లో ప్రజల్ని మేము ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని న్యాయం కోసం నిలబడేటట్లు చేయడం, వాళ్ళకు ఒక ధైర్యం కల్పించడం, అలాంటి కార్యక్రమాలు చేసినాం అన్నట్లు. మీ హక్కు మీరు అడగచ్చు, మీ భూములు మీకోసం మీరు తిరిగి రావాలని పోరాడవచ్చు, వెట్టి చాకిరీ చేయాల్సిన పని లేదు, అవసరం లేదు అందులో అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకొస్తే, మాకు అప్పుడు మా జిల్లాలో పనిచేసేటటువంటి అధికారులు, ఆర్కేఆర్ గోనెల గారు మా జిల్లా కలెక్టర్గా ఉండేవారు, సదాశివరావు గారు ఎస్పీగా ఉండేవారు. చాలా హానెస్ట్ పీపుల్, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఈ యొక్క ప్రజల సమస్యల విషయంలో బాగా స్పందించి ఈ పేదవాళ్లకు అనుకూలంగా వాళ్ళు చాలా చోట్ల వ్యవహరించారు అన్నట్లు, సాయం చేశారు, దానిలో ఆర్డర్స్ ఇచ్చారు.
వాళ్ళ భూములు వాళ్ళకు రెస్టోర్ కావాలని చెప్పేసి దొరల దౌర్జన్యాలు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళ దొరల గుండాల మీద కూడా వాళ్ళు కేసులు బుక్ అయ్యేటట్లు చూశారన్నట్లు. దాంతో ప్రజలకు ఒక రకమైన రిలీఫ్ వచ్చింది చాలా చోట్ల. మేము ఇది 1969-70 అంటే నాకు అప్పుడు 17 ఇయర్స్ ఏజ్, 16-17 ఇయర్స్ ఏజ్ అన్నట్టు. అప్పటి నుంచి మేము స్ట్రగుల్ స్టార్ట్ చేసినాం. అందులో చేసి 73-74లో 73లో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అన్నట్టు. ఓకే. అప్పటికే ఇవన్నీ గ్రామాలలో మేము తిరిగి పనిచేస్తున్నాం. ఒక ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఒక పార్టీ కానీ లేకపోతే వీళ్ళ ఏ సపోర్ట్ లేదు అక్కడ మాకు. నో ఇండివిజువల్స్, నో పొలిటికల్ ఆర్గనైజేషన్, అదే నో పొలిటికల్ ఏ రాజకీయ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా మేము కొద్దిమంది యువకులము, కొద్దిమంది విద్యార్థులము ఈ ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం. అలాంటి సందర్భంగా మాకు కొండపల్లి సీతారామయ్య గారితో పరిచయం అయింది. ఆయన్ని మనల్ని పిలిపించాడు. పిలిపించి నువ్వు పెద్ద దొరలకు వ్యతిరేకంగా పోరాడుతున్నావు, వాళ్ళని చంపేస్తే నీకు ఎట్లా, నీకు రక్షణ ఏంటిది, నీకు మా దగ్గరకు వస్తే మా దళాలు నీకు రక్షణ ఉంటుంది అనే విధంగా డిస్కషన్ జరిగింది. నేను చెప్పాను ఏంటంటే మీరు అనుసరిస్తున్న పద్ధతుల వల్ల భారతదేశం విప్లవం వస్తుంది మేము అనుకోవడం లేదు. అందులో ఈ చిన్న చిన్న దళాల వల్ల ఏదో ఈ దేశంలో ప్రభుత్వాన్ని వశపరచుకోవడం అనేది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకొని ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే సరైన పద్ధతిని భావిస్తున్నాం. కాబట్టి అదిగాక వ్యక్తిగత హింసను నా మనసు అంగీకరించది. అందులో దొరలు దౌర్జన్యాలు చేసిండొచ్చు, దౌర్జన్యాలు చేస్తున్నారు, కానీ దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం ఎదుర్కోవాలి తప్పించి కానీ వ్యక్తిగత హింస అనేది సరైనది కాదు అనే విధంగా డిస్కషన్స్ వాళ్ళ నాయకులందరితో చేసినాం మేము. కాబట్టి ఎవరి లైన్లో మేము పోలే, మీ ఇండివిజువల్. తర్వాత మీ కాలక్రమేణా మీరు జడ్జిగా, అంటే ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసేసి తర్వాత జడ్జిగా రకరకాల కోర్టులో పనిచేసి రకరకాల జిల్లాల్లో పనిచేసి హైకోర్టుల వరకు వచ్చారు. ఈ సందర్భంలో అంటే ఈ జర్నీలో మీరు చేసినటువంటి ఈ సుదీర్ఘకాలమైన జర్నీలో ఎలాంటి కేసులని మిమ్మల్ని ఇబ్బంది పెట్టావి, ఎలాంటి కేసులని మీరు ఇలా ఉంటుంది ఆ కేసులు కూడా అనేసి మీకు ఎలాంటి సందర్భాలు అనిపించింది సార్? ఇప్పుడు ఒకటండి ఏంటంటే నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా మేము చూస్తూ ఉంటే చాలా చోట్లల్లా మహిళలకు చాలా తక్కువ జీతాలు శాలరీలు ఇచ్చేవారు. ఇప్పుడు మ్యాంగనీస్ వర్కర్స్ ఆదిలాబాద్లో ఉండేవారు. అవును, ఆ రోజుల్లో వాళ్ళకు ₹2.70 ఇచ్చేవారు పర్ డే, డైలీ కూలీ. అప్పుడు మరి జీవో ప్రకారం చూసుకుంటే వాళ్ళకు మినిమం ₹9.70 ఇవ్వాలి. సో ఎంత డిఫరెన్స్ అందులో. అవును, ఇంత తక్కువ జీతాలు ఇచ్చేవారు. ఎండలో, అంటే లేబర్ యాక్ట్ ప్రకారం లేదు ఎండలో వాళ్ళు రాళ్ళు కొట్టి దాని నుంచి మ్యాంగనీస్ వేరు చేయాలి, ఈ మ్యాంగనీస్ ఓవర్ వేరు చేయాలి, చేస్తే ఎండలో వర్క్ చేయడం వాళ్ళకు ఇటువంటి మే నెలలో కూడా. మరి అవన్నీ చూసిన తర్వాత మేము వాళ్ళ కోసం సంఘాలు పెట్టి వాళ్ళ యూనియన్ కూడా తయారు చేసి వాళ్ళకు జీతాలు పెంచి వాళ్ళకు ఓ సెక్యూరిటీ ఉండే విధంగా మేము ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మ్యాంగనీస్ వర్కర్స్ యూనియన్ పెట్టాను, సినిమా వర్కర్స్ యూనియన్ పెట్టాను, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వర్కర్స్. అంటే మీరు జడ్జిగా అడ్వకేట్ గా ఉన్నప్పుడు, న్యాయవాదిగా ఉన్నప్పుడు, దాని తర్వాత ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం పెట్టినాం మేము, రైతు వివిధ రైతు సంఘాల పేరుతో పనిచేసినాం. చేసి వాళ్ళ సమస్యల మీద ఏదైతే ఉందో వాళ్ళకి ఏ విధంగా మనం రిలీఫ్ ఇప్పించవచ్చు అనే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. ఇన్ని సంవత్సరాలు జడ్జిగా పనిచేసే టైంలో వచ్చే రకరకాల కేసులు వస్తుంటాయి, రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. పేదలకు సంబంధించిన వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు చంద్రకుమార్ అనేది ఒకటి బలంగా ఉంది సార్. ఎందుకంటే మీకున్న సీనియర్స్ కావచ్చు, మీ కింద పనిచేసినటువంటి జూనియర్స్ కావచ్చు, చాలా మంది ఇలాంటి సందర్భాల్లో ఎవరెత్తారు. నిజంగా మీకు వచ్చేటటువంటి కేసులు ఎలాంటివి ఉంటాయి? ఎక్కువ శాతం మీరు ఎలాంటిది ఎక్కువ ఏ విధంగా సాల్వ్ చేసేవారు? ఒక్కటండి, ఇప్పుడు ఏంటంటే ఏ కేసు అయినా కానీ ఏదైనా కానీ దానిలో మనం చూసే దృష్టి మీద మనకు ఆధారపడి ఉంటుంది. వాస్తవం ఏంటిది, ఈ వాస్తవాన్ని, సత్యాన్ని మనం ఎలా వెలికి తీయాలా, ఆ సత్యానికి మనం కట్టుబడి ఉండి ఏ విధంగా మనం పనిచేయాలా. ఇప్పుడు నేను జడ్జిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక కేసు వచ్చింది. రైల్లో టీ అమ్మే కుర్రవాడు, 14-15 ఏళ్ళ పిల్లవాడు చాయ్ అమ్ముతుంటే ఒక బోగి నుంచి ఇంకో బోగి వెళ్తా ఉంటే కింద పడి చచ్చిపోయాడు. మీదికెళ్ళి ట్రైన్ పోయింది, ముక్కలు అయిపోయాడు ఆయన అందులో. సో వాళ్ళ తల్లి కాంపెన్సేషన్ కావాలని రైల్వే వాళ్ళ మీద కేసు వేసింది.
సో అన్ని ట్రిబ్యునల్, రైల్వే ట్రిబ్యునల్, మిగతా కోర్టులని కూడా ఏమని చెప్పినాయంటే ఆ పిల్లవాడు వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు, అంటే టికెట్ లేదు ఆ పిల్లడి దగ్గర, ఓకే అండ్ పాస్ లేదు, కాబట్టి తల్లికి మనం కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేసు నా దగ్గరకు వచ్చింది. ఓకే సో నేనేమన్నా అంటే రికార్డ్స్ అన్ని తెమ్మని చెప్పిన. సో రికార్డ్స్ అన్ని తెచ్చారు. చనిపోయిన తర్వాత శవ పంచనామా జరుగుతుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ఉంటుంది, అంటే నేరస్థల పంచనామా. ఓకే నేరస్థల పంచనామా తీసి చూస్తే ఈ యొక్క యాక్సిడెంట్ తర్వాత ప్యాంట్ పీస్ అనేది ఆయన ఒక 100 మీటర్ల దూరంలో పడిపోయింది. ఆ వేగానికి, ఆ గాలికి. ఓకే ఈ చొక్కా ఒక 120 అడుగుల దూరంలో ఇట్లా పడిపోయింది అన్నట్టు. ఈవెన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అంటే చెయ్యి ఇరిగిపోయి, కాలు ఇరిగిపోయి కూడా 5 అడుగుల దూరంలో, 10 అడుగుల దూరంలో పడి, అవన్నీ రాశారు ఇందులో. ఓకే ప్యాంట్ 100 అడుగుల దూరంలో పడిపోయింది, ప్యాంట్ ముక్క, ఈ చొక్కా ముక్క గాలికి ఎగిరి అంత దూరంలో పడిపోయింది. సో అవన్నీ రాశాను నేను. ప్యాంట్ ఇంత దూరంలో పడిపోయింది, షర్ట్ ఇంత దూరంలో పడిపోయింది, చైన్ దూరంలో పడిపోయింది. అయితే మరి అతను జేబులో ఉండే కాగితం ముక్క, ట్రైన్ టికెట్ ఎంత దూరంలో పడాలా, పడడానికి అవకాశం ఉంటుందా ఉండదా, పోనీ పాసే ఉందనుకో, ఇంత కాగితం ముక్క, ఒక వస్తువే ఇంత దూరం ఎగిరిపోయినప్పుడు కాగితం ఎంత దూరం ఎంత దూరం పోవాలా? మరి దాన్ని ఎందుకు మీరు అక్కడ సెర్చ్ చేశారా, వెతికారా? మీరు దొరకలేదు. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి దగ్గర టికెట్ లేదని మనం ఎలా చెప్తాం? టికెట్ ఉన్నదని ఊహించడం ఎంతవరకు, అది కూడా ఊహించడం అవుతుంది. టికెట్ లేదని చెప్పడం కూడా ఊహించడం అవుతుంది. అది సత్యం కాకపోవచ్చు. అదేగాక మీరు రైల్వే వాళ్ళు ఒక లిస్ట్ ఇవ్వాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఎవరెవరు టీ వెండర్స్ ఉన్నారు, సికింద్రాబాద్లో ఎవరెవరు టీ అమ్మే వాళ్ళు ఉన్నారు, ఓ లిస్ట్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఇవ్వాల్సి, ఆ తల్లికి మనం డబ్బులు ఇవ్వాల్సిందే అని తీర్పు చెప్పినాం. ఇట్లా చాలా ఉంటాయి అన్నట్లు. ఇప్పుడు ఏంటంటే రకరకాల ఇష్యూస్ మీద, రకరకాల సమస్యల మీద కేసులు వస్తాయి. దాన్ని చూసే మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చిత్తూరులో ఒక ఇంజనీర్ ఉండే సార్, పాపం ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాల చిన్న కుటుంబము అమ్మేసి 20-30 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టేసి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఇంకో 30 లక్షలు అప్పు తీసుకొని ఒక 50 లక్షలతో 60 లక్షలతో చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. కుటుంబం అంతా అందులో పనిచేస్తున్నది, ఇంకో 45 కూడా పనిచేస్తున్నారు అందులో. ఈ ఎవ్రీ ఇయర్ ఏదో మనకు ఎవ్రీ మంత్ దానిలో ఇన్స్టాల్మెంట్ కట్టాల స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కు. ఒక 1 ఇయర్ నుంచి కడుతూ వస్తున్నాడు. అప్పుడు ఏదో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డాయి, బిజినెస్ సరిగా జరగలేదు, బిల్స్ రాలేదు, ఒక 1 మంత్ కట్టలేకపోయాడు. నెక్స్ట్ మంత్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు మెడ్రాస్లో ఉండే వ్యాపారస్తులతో కుమ్ముక్కైపోయి ఇది బాగా ఉంది ఇండస్ట్రీని తీసుకుందామని చెప్పేసి డిఫాల్ట్ నోటీస్ ఇచ్చేసి ఇండస్ట్రీని స్వాధీనం చేసుకొని పొజిషన్లోకి తీసేసుకొని వాళ్ళు ఏం చేశారనంటే ఈ పిల్లవారి బేదఖలు చేసేసారు. వేరే వాళ్ళకు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసేసారు, వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అప్పుడు నేనేం చేశానంటే కేసు మిగతా కోర్టు దగ్గరికి పోయింది సార్. పోయినప్పుడు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క సెక్షన్ 29 ప్రకారంగా డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి ఫైనాన్షియల్ కార్పొరేషన్ తీసుకునే అధికారం ఉందని అన్ని కోర్టులు చెప్పాయి. నా దగ్గరకు వచ్చింది కేసు. సో వచ్చిన తర్వాత చూశాను, వాళ్ళ ఈ అబ్బాయి తరఫున అడ్వకేట్ ఏమంటాడంటే, సార్ వాళ్ళ కుటుంబం మొత్తం దీని మీద ఆధారపడి ఉన్నది, ఇండస్ట్రీ పోతే వాళ్ళు అప్పుల్లో పడిపోయి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అడ్వకేట్స్ మెడ్రాస్ నుంచి వచ్చారు, దానిలో చాలా సీనియర్స్, ఎంతో సీనియర్ అడ్వకేట్స్ ఎన్నో పుస్తకాలన్నీ రిఫర్ చేసి సెక్షన్ 29 ప్రకారంగా అధికారం ఉంది ఫైనాన్షియల్ కార్పొరేషన్కి ఇండస్ట్రీ తీసుకోవచ్చు అంతే. నేను 3-4 డేస్ బాగా సెర్చ్ చేశాను, ఏం చేద్దాం అని చెప్పేసి. ఆ అబ్బాయి లెక్క అనుకోవాలా, ఏ రోజైతే నేను తీర్పు చెప్తానో అదే రోజు నా టేబుల్ మీద ఒక సుప్రీంకోర్టు జనరల్ కేసు వస్తాయి, బుక్ వస్తాయి. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక కేసు దొరికింది, సుప్రీంకోర్టు కేసు. అందులో లోన్ పేమెంట్ అంటే ఏంటిది అనే దాని మీద వచ్చిందన్నట్టు. లోన్ ఒక ఆర్గనైజేషన్, బ్యాంక్ కానీ ఒక సంస్థ కానీ లోన్ ఇచ్చేది ఉంటే లోన్ ఇవ్వడమే కాదు, వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇవ్వాలని ఉంది. వర్కింగ్ క్యాపిటల్ ఇస్తేనే లోన్ ఇవ్వడం కంప్లీట్ అయినట్లు, లేకపోతే లేదు అని ఆ కేసు చెప్పింది. ఈ కోర్టులో ఈ కేసులో ఏమైంది, లోన్ ఇచ్చారు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. సో లోన్ ఇచ్చారు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా అయితే డ్యూ కాదు, ఇన్స్టాల్మెంట్లు బిగినే కాదు,
ఇన్స్టాల్మెంట్లు బిగినే కాదు కాబట్టి ఈ అబ్బాయి డిఫాల్ట్ కాదు డిఫాల్ట్ కాదు కాబట్టి మీ తప్పు, వెంటనే ఇండస్ట్రీ హ్యాండ్ ఓవర్ చేసేయండి అబ్బాయికి అని ఆర్డర్స్ ఇచ్చి అదే రోజు సాయంత్రానికల్లా ఆ ఇండస్ట్రీ అబ్బాయికి వెళ్ళేటట్లు చూసినాం. అట్లా చాలా ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు కూలి, ఇప్పుడు మామూలుగా క్యాంటీన్ లో పనిచేసే లేబరర్స్ ఉంటారు. తిరుపతిలో ఇది అన్నదానం దీనిలో మనం అక్కడ ఇప్పుడు కాణిపాకంలో వంటశాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వందలాది మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, రెగ్యులరైజ్ అవుతలేదు వాళ్ళకు, డైలీ వేజెస్ మీనే చేస్తారు. మరి వాళ్ళ ఎట్లా ఇంతకాలం వాళ్ళ అట్లా బతకాలా? సో అలాంటి కొన్ని అన్ని జడ్జిమెంట్స్ అన్ని చూసి వాళ్ళ పరిస్థితి చూసి 10 ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు కాబట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్కు ఏదైతే మీరు బేసిక్ ఇస్తారో మినిమం బేసిక్ వాళ్ళకు కూడా ఇవ్వాలా అని తీర్పు చెప్పినాం. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, ఇది మిషన్ ద్వారా టికెట్లు ఇచ్చేసి కండక్టర్ని తీసేసి ఒక డ్రైవర్ తోటి బస్సులు నడుపుదామనేది ఇష్యూ వచ్చింది మా దగ్గరికి. అవును, నేనేం చేశానంటే లేదంటే సరైన పద్ధతి కాదు, డ్రైవింగ్ మీద బస్సులో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఆయన డ్రైవింగ్ మీద ఉండాలా. చిల్లర ఇవ్వడానికి, చిల్లర తీసుకోవడానికి, టికెట్ ఇవ్వడానికి, టికెట్ తీసుకోవడానికి ఎంత ఆన్లైన్ మిషన్లో చేసేది ఉన్నా కూడా అవన్నీ ఉంటాయి అక్కడ. 2 వర్క్ డ్రైవర్ చేయలేడు అందులో, అది చాలా తప్పు, కాబట్టి కండక్టర్స్ మీరు ఉంచాల్సిందే అని తీర్పు చెప్పారు అన్నట్టు. ఇట్లా చాలా ఉంటాయి. అది ఏ ఇయర్లో సార్ ఆ తీర్పు? జ్ఞాపకం లేదు, బహుశా 2011 2012. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక చట్టాలు ఎందుకు అమలు చేస్తలేరు అంటే, ఒక చర్య చేయడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టం అనే దాని మీద అన్ని ఆధారపడి ఉంటాయండి. ఒక చర్య చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం. ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, రకరకాల కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, ఈ కంపెనీలకు యజమానులు ఉంటారు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఆర్థిక లావాదేవీలు చేసేటటువంటి పెద్ద పెద్ద కంపెనీ చెందినటువంటి వాళ్ళే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు, లేదా ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రజాప్రతినిధులు అవుతున్నారు. అందుకే కార్మిక చట్టాలు జరుగుతాయి అక్కడ. సో ఒక చట్టం చేస్తే అందులో ఈ యొక్క ఫ్యాక్టరీ యజమానులకు ఎంత నష్టం వస్తుంది అంటే, కార్పొరేట్ కంపెనీలకు లాభమా నష్టమా, కార్మికులకు లాభమా? చేసేవాడేవాడు? కార్మికుల పట్ల సానుభూతి ఉండి ధైర్యం ఉన్నటువంటి ఒక మంత్రులు ఉంటే, గవర్నమెంట్ ఉంటే చేస్తుంది. లేదు కార్పొరేట్ల డబ్బుల మీదనే, వాళ్ళు ఇచ్చేటువంటి లంచాల మీదనే, వాళ్ళు ఇచ్చేటటువంటి ఎలక్షన్ ఫండ్ మీదనే ఆధారపడే వాళ్ళైతే చెయ్యరు. ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు అధికారం లోపల ఉన్నావు అనేది ముఖ్యం. నీకు ప్రజల ప్రయోజనం కావాలా, వ్యాపారస్తుల ప్రయోజనం కావాలా? ఇప్పుడు విద్య ఉంది, తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతారు మొత్తం. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారో దాదాపు అంతే మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు ఇవాళ తెలంగాణలో. మరి స్కూల్లో ఫీజు ఎంత ఉండాలా, స్ట్రక్చర్ ఎట్లా ఉండాలా, జూనియర్ కాలేజీలో ఎంత ఉండాలా, డిగ్రీ కాలేజీలో ఎంత ఉండాలా, దీనికి ఒక రెగ్యులేషన్, ఒక కమిషన్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి. మరి ఇవాళ ఎన్ని ప్రైవేట్ స్కూల్స్లో గ్రౌండ్ ఉన్నది, ఇవాళ ఎన్ని ప్రైవేట్ స్కూల్లో లెబొరేటరీలు ఉన్నాయి, ఇవాళ ఎన్ని ప్రైవేట్ స్కూల్స్లో బీఈడీ చేసినటువంటి టీచర్స్, ట్రైనింగ్ అయిన టీచర్స్ ఉన్నారు. పిల్లలు ఉండడం కాదు, అక్కడ యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. విద్య ఏ విధంగా ఉంది? ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 100 మంది పిల్లలున్న స్కూల్స్లలో సింగిల్ టీచర్, 5 క్లాసులు ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్లలో ఒకే టీచర్. సార్, చాలా సంవత్సరాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన మీరు పోరాటాలు చేస్తున్నారు. ప్రతి పేదోడికి న్యాయం జరగాలి, ప్రతి పేదోడికి వైద్యం అందాలి, విద్య అందాలి, అప్పుడే దేశం డెవలప్, రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేసి మీరు చాలా కాన్సెప్ట్లతోటి, రకరకాలతోటి మీరు జాగో తెలంగాణ అని రకరకాల చేస్తున్నారు ఆర్గనైజేషన్లతోటి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలని తుంగల తొక్కేస్తుంది ఏ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు. దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నికల్లో గెలవకంటే మొదలు దేశం ప్రజల గురించి ఆలోచిస్తారు. అంటే ఏ సమస్యలు మేము ప్రజలని చెప్తే ఓట్లు మాకు పడతాయి, ప్రజలు దేని గురించి బాధపడుతున్నారు, విద్య లేదు, వైద్యం లేదు, సౌకర్యాలు లేవు, రకరకాలు లేదు,
కొంతమంది దోచుకొని విపరీతమైన బ్లాక్ మనీని ఎన్నో దేశాల్లో పెట్టుకున్నారు. కొద్దిగా ఆలోచించే వాళ్ళందరికీ తెలుసు. సో నేను బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తా అంటే జనం నాకు ఓట్లేస్తారు. సో ఏమని చెప్తాడు ఆయన, నేను లక్షల కొద్ది 72 లక్షలు 82 లక్షల కోట్ల బ్లాక్ మనీ విదేశాల్లో ఉంది, గత ప్రభుత్వాలు చెత్త ప్రభుత్వాలు తీసుకురాలేదు, నన్ను మీరు ప్రధానమంత్రి చేయండి, నేను 72 లక్షల కోట్లు బయటకు తీసుకొస్తా అని చెప్తాడు. మన నమ్మినాం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, నమ్మినాం. ఇంకేదో చేస్తా అంటారు. దానిలో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. నీకు రైతుగా ఏమనుకుంటా, అరే నా ఆదాయం రెట్టింపు అయిపోతుంది. ఒక నిరుద్యోగం ఏమనుకుంటా, జాబ్స్ ఇస్తా అంటున్నాడు. అవును. సామాన్య జనం ఏమనుకుంటున్నారు, బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తే ఇండియన్ ఎకనామీ మారిపోతుంది, ఇక్కడ అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయి, ఎన్నో చేయొచ్చు సమాజం లోపల. సో లెట్ us vote అని చెప్పేసి ఇవాళ 2014 ఎలక్షన్లో కానీ 2019 ఎలక్షన్లో కానీ బీజేపీకి మనం ఓట్లు వేసి మోడీ గారిని మనం గెలుచుకుంటాం. సమస్య ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆయన బ్యాచులర్ అయి ఉండొచ్చు, ఆయనకు పెళ్లి కాలేదు, పెళ్ళి అయింది కానీ అంటే ఫ్యామిలీ లేకుండా ఉండొచ్చు, సంతానం లేదు, ఓకే. కానీ ఆయన సంతానము ఆయన అదే కాదు, ఆయన కుటుంబమే కాదు దానిలో. ఇప్పుడు నేను బ్లాక్ మనీ తెస్తానంటే నిజంగానే బ్లాక్ మనీ తేవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దానికి అంగీకరిస్తారా? మొన్నటిదాకా 500 కోట్లు 1000 కోట్లు బీజేపీకి ఇచ్చినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థానాధీశులు, పెద్ద పెద్ద కంపెనీలటువంటి వాళ్ళు, లేదా గుట్కా వ్యాపారం చేసేవాళ్ళు, సారా వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే ఈవెన్ ఏతుందో ఇవాళ గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి వాళ్ళు, ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉంటారు కదా. దానిలో ఎవరికి ఉంటుంది బ్లాక్ మనీ? అవును, ఎవరికి ఉంటుంది బ్లాక్ మనీ అంటే లక్షల కోట్లలో బిజినెస్ చేసి తక్కువ ఇన్కమ్ ట్యాక్స్లు తక్కువ ఆదాయం చూపించినటువంటి వాళ్ళకి కదా ప్రాబ్లం వస్తుంది. అంతే. అందులో ఇప్పుడు నేను ఒక కాంట్రాక్ట్ 100 కోట్ల కాంట్రాక్ట్ వర్క్ చేస్తా, అందులో నేను 100 కోట్లకు చేసేది 60 కోట్లకు చేసి 100 కోట్ల బిల్ తీసుకొని ఆ 40 కోట్లలో ఒక 4-5 కోట్లు లంచాలు ఇచ్చేసి 30 కోట్ల దగ్గర వచ్చిన తర్వాత ఈ 30 కోట్లు ఏ అకౌంట్లో చూపించలేను కదా నేను. అంతే. కాబట్టి దీన్ని ఒక దొంగ పద్ధతిలో నేను వాడుకోవాలి. అందులో అంటే 10 కోట్ల నేను ప్రాపర్టీ కొన్నా కూడా అది 2 కోట్లకే కొన్నట్లు చూపించుకోవాలి. మనీ లాండరింగ్. లేకపోతే విదేశాలు దాచుకోవాలి. సేఫ్టీ కొన్ని ఉంటాయి. స్విట్జర్లాండ్ బ్యాంకులలో సేఫ్టీ అని చెప్పారు, స్విస్ బ్యాంకు. ఇప్పుడు అక్కడ ఏమని చెప్పారు, 72 లక్షల కోట్లు బయటకు తీసుకొస్తాడు. కానీ ప్రాక్టికల్గా తీసుకురావడానికి వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు, ఈ బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు సహకారం చెయ్యరు. అందులో ఆయన చేస్తా అన్నాడా, అది జరగదు. ధరలు తగ్గించాలని అనుకుంటాడు, కానీ ఈ వ్యాపారవేత్తలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు డీజిల్ ధర తగ్గించాలా? ఇప్పుడు అంబానీకే రిలయన్స్ ఎన్నో పెట్రోల్ బంకులు ఉన్నాయి, రిలయన్స్ పెట్రోల్ బంకులు అని ఉన్నాయి. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు లక్షలకు 1000 కోట్ల రూపాయల బిజినెస్ అది. ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, దేశం మొత్తంలో. మరి పెట్రోల్ ధరలు తగ్గిస్తే వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది? సామాన్య ప్రజల జీవితం ఏమవుతుంది? అది అవసరం లేదు. ఇప్పుడు మాకు పేదను కొట్టాలి, పెద్దను గిట్టాలి. రైతులకు పంటలకు ధర ఇవ్వాలా, ఆదాయం రెట్టింపు చేయాలా. మరి ఇప్పుడు టమాటా రైతులు ఉన్నారు, లేకపోతే కందిపప్పు ఉన్నది. రైతు అమ్ముతానంటే 4 రూపాయల కేజీ టమాటా రైతుకు దొరుకుతుంది. కందులు అమ్ముతామంటే మాక్సిమం 8,000 రూపాయలు కందులు క్వింటాల్ చొప్పున అమ్ముతున్నారు. మార్కెట్లో ఎంత దొరుకుతుంది? 16,000. 80 రూపాయలకు రైతుకు పడితే 160-170 రూపాయల కేజీ కందులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. కానీ రైతుకు 80 రూపాయలే దొరుకుతుంది. కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏ వస్తువైనా కావచ్చు అన్నట్లు రైతు పండించే రైతుకు ఎంత వస్తున్నది, ఎంత ఇస్తున్నాం మనం, మార్కెట్లో ఎంత దొరుకుతున్నది. దీన్ని ప్రభుత్వం ఆపలేదా? ప్రభుత్వమే డైరెక్ట్ వచ్చి మార్కెట్లో కొనలేదా? ఇంత పెద్ద సెంట్రల్ గవర్నమెంటే వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పక్కన పెట్టేసేయండి, వీళ్ళ ఆర్థిక పరిస్థితి వేరే విధంగా. సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళ వరంగల్ మార్కెట్ కావచ్చు, ఇంకో మార్కెట్ కావచ్చు ఓపెన్ చేసేసి, సరే నేను ప్యాడ్ ఈ రేటు కొంటా, టమాటాలు మేము ఈ రేటు కొంటాం, మార్కెట్లో నిలబడితే వ్యాపారస్తుడు అదే రేటు కొనాల్సి వస్తుంది కదా. 100%. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి టమాటా నేను రైతు దగ్గర 10 రూపాయల కేజీ కొంటాను అన్నది అనుకో, రైతులందరూ అమ్ముతారు కదా. అంతే. వేరే వ్యాపారస్తుడు అదే రేటు కొనాల్సి వస్తుంది కదా రైతు దగ్గర మార్కెట్లో ఉండాలంటే.
మరి రైతు ప్రభుత్వము 10 రూపాయల చొప్పున కొని మరి కన్జ్యూమర్కి 20 రూపాయల చొప్పున ఇవ్వచ్చు కదా, చేయదు. ఇవ్వచ్చు కదా. కన్జ్యూమర్కు లాభం అవుతుంది. కల్తీ లేని దొరుకుతాయి మాకు వస్తువులు, ఆహార ధాన్యాలు, రైతుకు లాభం అవుతుంది. మరి ఈ మధ్యలో ఇన్ని కొట్టేస్తున్నాడే, నువ్వు మోడీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేక ఇంకో పార్టీ కావచ్చు, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎవరి లాభాల కోసం మీరు పనిచేస్తున్నారు? కాబట్టి వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం, వ్యాపారస్తుల దళారుల యొక్క ఇన్కానికి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం రైతులకు మేము రెట్టింపు ఇన్కమ్ ఇచ్చే పరిస్థితి లేదు, మినిమం సపోర్టింగ్ ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే సార్, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు చాలా క్షుణ్ణంగా దగ్గర ఉండి చూసిన సందర్భం అయితే మీకు చాలా కళ్ళ కట్టినట్టు ఉంది. ఈ 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ చేసిన ఉద్యమం తర్వాత ఆ ఉద్యమంలో చాలా మంది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, రకరకాలమైన కేసులు అయినాయి. నిజంగా కేసీఆర్ అప్పుడు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు, కేసులు కావచ్చు, 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు ఉన్నారు. ఉద్యమకారుడు అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ ఈ ఉద్యమకారులో పెట్టినటువంటి కేసులని ఎందుకు ఎత్తివేయలేదంటే మీరు ఏం చెప్తారు సార్? అసలు కేసీఆర్ ఉద్యమకారుడే కాదు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదు. ఉద్యమాలకు వ్యతిరేక ఆయన, ఉద్యమాలకు వ్యతిరేకి. అయితే తెలంగాణలో ఒక ఉధృతమైన ఉద్యమం వస్తున్నది. కొండా లక్ష్మణ బాపూజీ లాంటి వాళ్ళు, మా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ గణేష్ జాదవ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఎవరైతే ఉన్నారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు, వీళ్ళందరి కృషి వల్ల, అనేక మంది ఎంప్లాయీస్, టీచర్స్, మేధావుల యొక్క కృషి వల్ల తెలంగాణ ప్రజలకు జరిగే అన్యాయం ఏంటిదో తెలిసిపోయి మాకు న్యాయం జరగాల, మా నీళ్లు మాకు కావాలా, మా ఉద్యోగాలు మాకు కావాలా, మా నిధులు మాకు కావాలనే భావన అన్ని రంగాల్లో, అన్ని గ్రామాలలో కూడా కుల వృత్తులతో సహా వ్యాపించిపోయింది అన్నాడు. సెంటిమెంట్ ఈ తెలంగాణ యొక్క ఇష్యూను ఏమనుకున్నారు, ఇప్పుడు నేను ఇప్పుడు వాడుకుంటే రేపు తెల్లారి నేను సీఎం అవుతా, నేను సీఎం కావడానికి ఈ ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు పేరు ఉపయోగపడుతుందా పడదా అనే కోరణం తప్పించి, దీన్ని నా స్వప్రయోజనాల కోసం నేను ఎలా ఉపయోగించుకోవాలనే ఉద్దేశం తప్పించి ఉద్యమకారుడు కాదు, నిజమైన ఉద్యమకారుడు కాదు. ఎందుకు నేను చెప్తున్నా నిజమైన ఉద్యమకారుడు కాదు అంటే, ఉద్యమకారుడే నిజంగానే కనుక తెలంగాణ ఉద్యమకారుడైతే, ఉద్యమాల వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా అనుకుంటే, ఉద్యమాల వల్లనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని కనుక అనుకుంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఆయన చేయాల్సినటువంటి పని ఉద్యమకారుల మీద ఉన్న కేసులు విత్డ్రా చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో 2014 కంటే మొదలు 2001 నుంచి కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం లోపల ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల మీద ఎంతో మంది మీద కేసులు అయినాయి. ఒక విద్యార్థుల మీదనే కాదు, తను ఉద్యోగ సంఘాలు చాలా మంది మీద కేసులు అయినాయి. తను ఊరేగింపు తీస్తే కేసు, ధర్నాలు చేస్తే కేసు, తను బస్సు ఎక్కడో తగలబడిపోతే కేసు, బస్సుల మీద రాళ్ళేస్తే కేసు, రకరకాల కారణాలతో ఎన్నో మంది మీద కేసులు అయినాయి. మరి నువ్వు ఉద్యమకారుడివి కదా, అతడు ఉద్యమంలో ఉండి అతని మీద కేసు అయింది కదా, ఒక వ్యక్తి మీద, ఒక విద్యార్థి మీద. మరి ఆ కేసుతో వాడు సికింద్రాబాద్ కోర్టుకు తిరగాల, ఖమ్మం కోర్టుకు పోవాలా, ఎన్నో చోట్ల తిరగాల. హైదరాబాద్లో పిల్లడికి ఖమ్మంలో కేసు అయితే ఖమ్మం కోర్టుకు పోతున్నాడు నాకు తెలిసినటువంటి వాళ్ళు. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. అందులో అరెస్ట్ కావాలా, జైలుకు పోవాలా, బెయిల్ మీద రావాలా, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల. మరి నువ్వు ఉద్యమకారుడు అయితే ఫస్ట్ చేయాల్సిన పని వాళ్ళ మీద కేసులు విడ్రా. ఎందుకు చేయలేదు విడ్రా కేసీఆర్? ఏంటి కారణం అంటే, ఉద్యమకారులు కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలి, ఏ మాత్రం నీకు సానుభూతి లేదు. పోనీ అమరవీరుల కుటుంబాలకు నువ్వు ఏదైతే రిలీఫ్ ఇవ్వాలో, ఒక లిస్ట్ తయారు చేయాలో, బెనిఫిట్స్ ఇవ్వాలో ఎంతమందికి ఇచ్చినారు? కొద్ది మందికి. రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో నీకు ఉద్యమకారుల మీద సానుభూతి లేదు. రెండవది ఏంటిది? తెలంగాణ ఉద్యమకారుడు అయితే తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే ఏంటిది? తెలంగాణ క్షేమం కోరేటటువంటి వాళ్ళకి నువ్వు దగ్గర తీయాల. ఇక్కడ ఆర్థికవేత్తలు ఎవరు, ఇక్కడ విద్యావేత్తలు ఎవరు, ఇతర సామాజిక సంస్కరణ చూపించే వాళ్ళు ఎవరు, ఉద్యమంలో న్యాయంగా దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరు, అలాంటి ప్రొఫెసర్లను పిలిచి, అలాంటి ఉద్యమకారులను పిలిచి నీ మంత్రివర్గంలో పెట్టుకొని
కనీసం సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళ సలహాల మేరకు నువ్వు అన్ని రంగాల్లో పనిచేయాలి.